అనగనగా ఒక ప్రశాంతమైన ఊరు. ఆ ఊరిలో జనం సంతోషంగా ప్రశాంతంగా జీవించేవారు. ఆ ఊరి దగ్గరలో ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో జింకలు గుంపులుగా తిరుగుతూ స్వేచ్ఛగా జీవించేవి. ప్రతిరోజులాగే ఇద్దరు మనుషులు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లారు. అన్నా, భోజనం తీసుకున్నావా? తీసుకున్నా. నీళ్లు కూడా పెట్టుకున్నా. ఈ రోజు ఎంత బాగుందిరా, గాలి కూడా చల్లగా ఉంది. అవునరా, ఇలా ఉంటే పని త్వరగా అయిపోతుంది. వారు తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఆ జింకల గుంపులో నుంచి ఒక చిన్న జింక పిల్ల తప్పిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక చుట్టూ చూసుకుంటూ అమ్మ కోసం వెతుకుతోంది. ఇంతలోనే వాళ్ల దృష్టికి ఒక చిన్న జింక పిల్ల కనిపించింది. భయంతో ఎటు వెళ్లాలో తెలియక నెమ్మదిగా వాళ్ల వైపు చూస్తూ నిలిచిపోయింది. ఈ జింక పిల్ల ఇవి ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఒంటరిగా ఎలా బతుకుతుందిరా? ఒకరు కట్టెల మోపును మోస్తూ, ఇంకొకరు ఆ చిన్న జింక పిల్లను జాగ్రత్తగా ఎత్తుకుని నెమ్మదిగా ఊరివైపు నడుస్తున్నారు. ఒకవైపు పని, మరోవైపు మానవత్వం. జాగ్రత్తగా పట్టుకోరా, ఇప్పటి నుండి ఇది మనింటి అతిథి అయింది. అయ్యో, ఈ జింక పిల్ల ఎక్కడ దొరికింది? అడవిలో తప్పిపోయింది. ఇది బాగా అలసిపోయిందిరా, నెమ్మదిగా లోపలికి తీసుకెళ్దాం. అయ్యో, ఈ జింక పిల్ల ఎక్కడి నుండి వచ్చింది? అడవిలో తప్పిపోయింది. పాపం, ఎంత భయపడుతోంది. అయ్యో, చూడు, 2 సెకండ్లనే తినేస్తుంది. ఎంత ఆకలిస్తుందో చూడు పాపం. ఇంకా కొంచెం పెట్టాలి, ఇంకా కావాలనుకుంటుంది. ఇది చిన్నదే అయినా తినే విషయంలో పెద్దదేరా. చేతులు కడుక్కొని తన అన్నం తినడానికి వచ్చేసరికి అక్కడున్న ప్లేట్ మాత్రం ఖాళీగా కనిపించింది. కొద్దిసేపట్లోనే ఆ విషయం అర్థమైంది. ఆ చిన్న జింక తనకంటే ముందే అన్నం పూర్తిగా తినేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ చిన్న జింక నెమ్మదిగా చుట్టూ చూసుకుంటూ ఎవరూ లేరని తెలిసిన తర్వాత అక్కడున్నది తినడం మొదలు పెడుతుంది. చిన్నదైనా దాని అల్లరి మాత్రం తగ్గేది కాదు. ఈ తిండిపోతు జింక ఇంట్లో ఉన్న సరుకులన్నీ తినేసింది. అంతా తినేసిందా? నేను కాసేపు బయటికి వెళ్ళానంటే ఇంటి అంతా ఖాళీ చేసేసింది. దీన్ని తిండి భరించడం మన వల్ల కాదు. ఇలా ఉంచితే ఇంట్లో ఉన్నది అంతా తినేస్తుంది. దీన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు నా. అన్నా, ఇలా ఉంచితే మనం భరించలేరా? దీనిని ఎవరికైనా ఇచ్చేద్దామా? అదే మంచిదేమో. అన్నదమ్ములు ఆ జింక పిల్లను ఇచ్చేయాలని అనుకున్నారు. దాన్ని ఇతనికే ఇవ్వాలని నిర్ణయించారు. నువ్వు కుక్కల్ని, కోళ్ళను మాత్రమే పెంచుతావా, లేక వేరే కూడా పెంచుకుంటావా? వేరే అంటే ఏంటన్నా? ఇది అడవిలో తప్పిపోయింది నాయనా. మేమింటికి తీసుకెళ్ళాం, కానీ మేము చూసుకోలేకపోతున్నాం. నువ్వు చూసుకుంటావా దీన్ని? నేను చూసుకుంటా. ఇక నుంచి ఇది నా దగ్గరే ఉంటుంది. అతను ఆ చిన్న జింకను తన ఇంటికి తీసుకెళ్లాడు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి మన నేచురల్ స్టోరీస్ ఫర్ యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.